పెదబాల శిక్షకు స్వాగతం. హస్త నక్షత్రం వారి యొక్క గుణగణాలు. భారత కాలమానం ప్రకారం ఈ హస్త నక్షత్రం 13వ నక్షత్రం. ఈ హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం. రాసాధిపతి సూర్యుడు. జంతువు గేదె. ఈ హస్త నక్షత్రంలో జన్మించిన వారు తన వృత్తిని తామే నిర్ణయించుకోగల సమర్థులు. దైవభక్తి అధికం. అలాగే వీరు విశ్వాసపాత్రులుగా ఉంటారు. వీరికి ఇతరులంటే కొంత పక్షపాత బుద్ధి ఉంటుంది. వీరు ఇతరులతో యథార్థాలను మాట్లాడి విరోధులను పెంచుకుంటారు. అలాగే వీరికి స్థిరచిత్తము ఉండదు. విసుగు నిరాశ అధికం. వీరు జీవిత భాగస్వామి నుండి బాగా లాభిస్తారు. తెలివితేటలు ఉన్నా తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని ఆలోచిస్తారు. మనస్థిమితం ఉండదు వీరికి. ఇతరుల కష్ట నష్టాలను చూడకుండా తమ కార్యాన్ని పూర్తి చేసుకుంటారు. అలాగే నిర్దయులు, ఉద్రేక భావాలు కలిగి ఉంటారు వీరు. ప్రేమ వివాహం వీరి జీవితంలో ప్రధాన విషయం అవుతుంది. అలాగే మంచి స్నేహితులు ఉంటారు వీరికి. వీరిలో ఆకర్షణ గుణం ఉంటుంది. ఎదుటివారి కష్టాలను తెలుసుకుని వారికి సహాయపడతారు. చేసిన తప్పులను మీకు మీరుగా ఒప్పుకుంటారు. దూర ప్రాంతాల ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల జీవితం మలుపు తిరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు కోసం కొంతకాలం ఎదురు చూడాల్సి వస్తుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారికంటే వీరు తక్కువ స్థాయిలో ఉండటం వీరిని బాధిస్తుంది. సొంత తెలివితేటలతో వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. జీవిత భాగస్వామితో సర్దుబాటు చేసుకుంటూ ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి, వారు పుట్టిన సమయం, నవాంశ, నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.